హిందీలో రాజ్ కుమార్, హిరానీ చిత్రాలు చూస్తే భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చేస్తాయి. ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషన్ చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుముడి అని టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్. తెలుగులో అలాంటి భావోద్వేగానికి గురి చేసిన సినిమా ఇరుముడి అన్నారు కథానాయకుడు రవితేజ. ఓకే, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమాని శివ నిర్వహణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది. సోమవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ, కరోనా సమయంలో ఓటీటీలో తమిళ, మలయాళ సినిమాలు చూసి ఇలాంటి కథలు మనకు రావేంటని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ చిత్రం ఆ మూలాలున్న కథలోనే వచ్చేసింది. నిజానికి నాది రాతిగుండె, నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ చిత్రం చూసి ఏడ్చేశాను. ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకంగా చెప్పాల్సిందా, ఒక స్టోన్ హార్ట్ అయినా అది. ఇలాంటి మంచి ఫీల్ ఉన్న సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు తనకు అభినందనలు. జీవి ప్రకాష్ సంగీతం. ఈ చిత్రానికి ఆత్మ. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ తో అప్రయత్నంగా ప్రేక్షకులకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళ స్పందన చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ చిత్రం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్ కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ సినిమా చూడడానికి థియేటర్ కి రావడం కూడా చాలా భావోద్వేగానికి గురి చేసింది. నిజంగా ఈ ఆనందం మామూలుది కాదు అన్నారు. నిన్ను కోరి మజిలీ నన్ను తెలుగు వాళ్ళలోకి తీసుకెళ్తే, ఈ ఇరుముడి నన్ను వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్లింది. ఈ చిత్రం కోసం మేమంతా ఒక యుద్ధంలో పనిచేశాం. సమష్టి కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది. దర్శకుడికి హీరో స్వాతంత్ర్యం ఇస్తే ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు రవితేజ కొడతారు, నన్ను కొడితే అభినందనలు ఒప్పుకుంటారా అని ఆయన అంటుంటే ఇలాంటి చిత్రం వచ్చేది కాదు. మేము కథ చెప్పేటప్పుడు ఎలాంటి లెక్కలేసుకోలేదు. ప్రేక్షకుడికి కథను కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేశాం. దీంట్లో మణెమ్మ పాత్రలో నక్షత్ర ఎంతలా జీవించిందో ప్రేక్షకుల రియాక్షన్ చెప్తున్నారు. అలాగే కావేరి పాత్రని ప్రియ చాలా సహజంగా చేసింది అన్నారు దర్శకుడు శివ నిర్మాణ. నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ మాట్లాడుతూ, ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం గత 50 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని మేము చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి ఎదురు లేదు. మరో 4 వారాలు ఇది వెళ్తూనే ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, ప్రియ భవానీ, స్వాసిక, విష్ణు శర్మ, అనంత శ్రీరామ్, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.